శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము. సద్గురుని లక్షణములు. శేవడే సపత్నేకర్ దంపతులు. ఈ అధ్యాయంను ప్రారంభించినప్పుడెవరో హేమాది పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాది పంతు ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురుని లక్షణములు. ఎవరు మనకు వేదాంతములను షట్ శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించెదరో, ఎవరు బ్రహ్మంను కూర్చి అందముగా నుపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దాని పునశ్చరణము చేయమందురో, ఎవరు తమ వాశక్తితే జీవిత పరమావధిని బోధించగలరో, కానీ ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారం పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణ వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలగజేసెదరో, ఎవరు ఆత్మ సాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయంన పుస్తక జ్ఞానమే కాక ఆచరణ యందు అనుభవం కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మ సాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దాన్ని శిష్యులకిట్లు ప్రసాదించగలరు. సద్గురు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను కానీ ప్రతిఫలం కానీ ఆశించును. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయ తలచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటే కాక తనతో సరి సమానంగా చూచుచు లేదా పరబ్రహ్మ స్వరూపంగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణమేమన వారు శాంతంన కునికిపట్టు, వారెన్నడూ చాపల్యంను కానీ చికాకు కానీ చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. హేమాది పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహావాసమును పొందెనని తలంచెను. బాబా యవ్వనమందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబం కానీ స్నేహితులు కానీ ఇల్లు కానీ ఎట్టి ఆధారము కానీ లేకుండెను. 18 ఏండ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకొనిది. వారొంటరిగా నిర్భయముగా ఉండేటివారు. వారెల్లప్పుడు ఆత్మను సంధానమందు మునిగి ఉండేటివారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారు మేలు కొరకేవైనా చేయుచుండెడివారు. ఈ విధంగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు. వారు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములనిచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తుల ఇప్పటికీ నొసుగుచున్నారు. అందుచే భక్తులు చేయవలసిందేమన్నా భక్తి విశ్వాసములనడి హృదయ దీపంను సరిచేయవలను, ప్రేమయను వత్తిని వెలిగించవలను. ఎప్పుడు ఇట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి ఆత్మసాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానం ఎవరికి అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ ఉండేవలను. ప్రేమను మనమెట్లు పొందగలము, పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమ ఎనున్నదే లేని ఎడల చదువుట కాని, వినుట కాని, నేర్చుకుంట కాని నిష్ఫలములు. ప్రేమ ఎనున్నది వికసించనిచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చును. దేనిని గూర్చి కానీ మిక్కిలి చింతించనిదే దాని యందు మనకు ప్రేమ కలగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావం ఉన్న చోటనే భగవంతుడు తానే సాక్షాత్కరించును. అదే ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదము. స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుదకతడు రక్షింపబడును. ఈ విషయము ఈ దిగువ కథ వలన విశదపడును. షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను. తోటి విద్యార్థి సేవడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠంల జ్ఞానము సరిగా నున్నది లేనిది చూచుకొని చుండిరి. ప్రశ్నోత్తరము వలన
సేవడేకు ఏమీ రానట్లు తోచింది. తక్కిన విద్యార్థులు అతన్ని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగ్గా చదవకపోయినను తనందు సాయిబాబా కృపయుండుటచే ఉత్తీర్ణుడగునని చెప్పాను. అందుకు సపత్నేకరు ఆశ్చర్యపడింది. సాయిబాబా ఎవరు? వారి నెల ఇంత పొగుడుచున్నావు అని అడిగాను. అందువలన సేవడే ఇట్లాను, షిరిడీ మసీదులో ఒక పకీరు కలరు. వారు గొప్ప సత్పురుషులు, యోగులితరులున్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్న గాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారిని నమ్మి ఉన్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడనగుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష యందు ఉత్తీర్ణుడనయ్యేదనని సపత్నికర్ తన స్నేహితుని ధైర్యంకు నవ్వాను. వానిని బాబాను కూడా వెక్కిరించాను. సపత్నికరు న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాను. అక్కలకోటలో వృత్తిని ప్రారంభించి అచట న్యాయవాది ఆయను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి కల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను. అందువలన అతని మనస్సు వికలమయ్యాను. పండరిపురము, గానగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థం పోయి శాంతి పొందవలని అనుకున్నాను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివాను, కానీ అది కూడా సహాయపడలేదు. అంతలో శేవుడే మాటలు అతనికి బాబా యందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడా షిర్డీకి పోయి శ్రీ సాయిని చూడవలనని అనుకున్నాను. అతడు తన సోదరుడగు పండితరావుతో షిర్డీకి వెళ్ళాను. దూరం నుండి బాబా దర్శనం చేసి సంతసించాను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ అచ్చట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాను. బయటకు పొమ్ము అని బాబా అరిచాను. సపత్నేకర్ తలవంచుకొని కొంచెం వెనుకకు జరిగి అచ్చట కూర్చున్నాను. బాబా కటాక్షంను పొందుటకెవరి సలహా అయినా తీసుకుంటా యత్నించాను. కొందరు బాలాశింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయం కోరాను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళారు. బాలాశింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అదెవరిదని అడిగాను. దాన్ని ప్రేమించి వారిదని బాబా చెప్పుచు సపత్నేకర్ వైపు చూపాను. బాబా నవ్వగా అచటి వారందరూ నవ్విరి. బాల ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుతూ సపత్నేకర్ దగ్గరికి జరిగి బాబా దర్శనం చేయమనను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలిపొమ్మని అరిచాను. సపత్నేకర్కి ఏమి చేయవలనో తోచకుండాను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించారు. ఇద్దరు విచారంతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడీ విడవవలసి వచ్చింది. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనం ఇవ్వవలనని అతడు బాబాను వేడాను. సపత్నేకర్ భార్య 1 సంవత్సరము గడిచింది, కానీ అతని మనస్సు శాంతి పొందకుండాను. అతడు గానగాపురం వెళ్ళాను, కానీ అశాంతి హెచ్చింది. విశ్రాంతికై మాడేగాం వెళ్ళాను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకున్నాను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యము కనపడింది. స్వప్నంలో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లకర్ష బావికి పోవుచుండెను. అచ్చడొక పకీరు తలకొక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్నారు. తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమ పడదవేలా, నేను స్వచ్ఛమైన జలముతో నీ కుండ నింపెదను అన్నాడు. ఆమె పకీరుకు భయపడి ఉత్త కుండతో వెనుకకు తిరిగి వెళ్ళిపోయింది. పకీర్ ఆమెను వెన్నంటాను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచాను. ఆమె తన కలను భర్తకు చెప్పింది. అదే శుభశకునం అనుకొని ఇద్దరు షిరిడీకి బయలుదేరారు. వారి మసీదుకు చేరునప్పటికీ బాబా అక్కడ లేకుండాను. వారి లేండి తోటకు వెళ్ళి ఉండిరి. బాబా తిరిగి వచ్చే వరకు వారచ్చట ఆగిరి. ఆమె స్వప్నంలో తాను చూచిన పకీరుకు బాబాకు భేదమేమీ లేదనని. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచూ అతడిని కూర్చుండెను. ఆమె అనుకువ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడింది. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. నేను అనేక ఔషధములు పుచ్చుకుంటుని, కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవుటచే విసుగు చెందితిని, కానీ నొప్పులన్నీ నిచ్చట వెంటనే నిష్క్రమించుట ఆశ్చర్యపడుచుంటిని అన్నాను.
పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యది. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోవటచే ఆమె సంతసించింది. సపత్నేకరు ముందుగా పోయి దర్శనం చేసుకున్నాను. మరలా బాబా బయటకు పొమ్మన్నాను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో నిండాను. ఇది బాబాను తను పూర్వం నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు యత్నించుచుండెను. బాబా ఒంటరిగా కలుసుకొని వారిని క్షమాపణ కోరవలని యత్నించుచుండెను. అట్లే ఉనర్చను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టాను. బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై పెట్టాను. బాబా కాలనొత్తుచూ సపత్నేకరు అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గుల్లస్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా యొక్క కోమటి కూర్చి కథ చెప్పదొడని వాని జీవితంలోని కష్టములన్నీ వర్ణించాను. అందులో వానికే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పింది. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడింది. బాబాకు తన విషయములన్నీ తెలియటచ్చే విస్మయం ఉంది. బాబా సర్వజ్ఞుడని గ్రహించను. అతడందరి హృదయంలో గ్రహించునను. ఈ ఆలోచనలు మనస్సున మెదులుచుండగా బాబా ఆ గుల్ల స్త్రీకి చెప్పునట్లే నటించి సపత్నేకర్ వైపు చూచి ఇట్లను, వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపేదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భంలోకి మరల తెచ్చను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనను, ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభిష్టములు నెరవేరును. సపత్నేకరు మైమర్చను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తర్వాత తన బసకు పోయాను. సపత్నేకర్ పూజా సామాగ్రి సమర్చుకొని నైవేద్యంతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదం పుచ్చుకొని చుండేవారు. ప్రజలు మసీదులో గుమిగూడి ఉండేవారు. సపత్నేకర్ మాటి మాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒకసారి నమస్కరించిన చాలునని బాబా నుడివిను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావిడ ఉత్సవమును చూచెను. అందు బాబా పాండురంగని వల్లే ప్రకాశించాను. ఆ మరుసటి దినం ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో రూపాయి లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకున్నాడు. మసీదుకు పోయి రూపాయి దక్షిణ ఇవ్వగా బాబా రూపాయి కూడా అడిగాను. బాబా వారిని ఆశీర్వదించి ఇట్లనను, టెంకాయను తీసుకొనుము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనస్సు నందిట్ట ఆందోళన నుంచకుము. అతడు అట్లే చేసింది. 1 సంవత్సరంలో కొడుకు పుట్టాను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ సాయి, నీ బాకి నెటల తీర్చుకొనగలమో మాకు తోచుకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయుచుంటిమి. నిస్సహాయుల మగుటచే మమ్మ ఉద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదమునే ఆశ్రయించదము కాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్త అవస్థలోను మమ్ముల బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అని పేరు పెట్టి తర్వాత భాస్కర్ దినకర్ అను 2 జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మిరి. 48వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. छोटा सा मंदिर बनाऊंगा, छोटा सा मंदिर बनाऊंगा, साई राम आएंगे आशीर्वाद पाऊंगा, साई राम आएंगे आशीर्वाद पाऊंगा, छोटा सा मंदिर बनाऊंगा, हाथों में लेकर चंदन कटोरी, हाथों में लेकर चंदन कटोरी, मोहन को तिलक लगाऊंगा, मोहन को तिलक लगाऊंगा, छोटा सा मंदिर बनाऊंगा,
साई राम आएंगे आशीर्वाद पाऊंगा, साई राम आएंगे आशीर्वाद पाऊंगा, छोटा सा मंदिर बनाऊंगा। नमस्ते नमस्ते श्री गुरु महाराज, नमस्ते नमस्ते श्री साई महाराज, शरणं शरणं श्री साईश, शरणं शरणं श्री साईश, साष्टांग शरणं सर्वेश, साष्टांग शरणं सर्वेश, నీకు సాష్టాంగ శరణం సర్వేశ। నమస్తే నమస్తే శ్రీ గురు మహారాజ్, నమస్తే నమస్తే శ్రీ గురు మహారాజ్, నమస్తే నమస్తే శ్రీ సాయి మహారాజ్, नमस्ते नमस्ते श्री साई महाराज। छोटा सा मंदिर बनाऊंगा, छोटा सा मंदिर बनाऊंगा।